ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఫ్రెండ్స్, నిన్న శాంసంగ్ S25 ఎడ్జ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. S25 సిరీస్ ఏవైతే వచ్చినాయో ఫ్యామిలీ, అందులోనే ఇది ఒక మెంబర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ని ఆల్రెడీ జనవరి నెలలోనే షోకేస్కి అయితే తీసుకొచ్చింది. స్లిమ్మెస్ట్ మొబైల్ మేము తీసుకొస్తున్నాం అని చెప్పి వీళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన S సిరీస్లో స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. తెచ్చింది. ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువ పెట్టింది. నా అంచనాలు కూడా దాటేసింది అని చెప్పొచ్చు అనమాట. అంత ప్రైస్ అయితే పెట్టింది. సో ఎందుకు అంత ప్రైస్ పెట్టింది, ఈ మొబైల్ కొనొచ్చా లేదా, కొంటే ఎవరి కోసం అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. యాక్చువల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గతంలో వీళ్ళు తీసుకొచ్చిన S25 సిరీస్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. కొన్ని మార్పులు అయితే ఉంటాయి అనమాట. మరి స్లిమ్మెస్ట్ మొబైల్ అంటున్నారు కాబట్టి 5.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలా అని చెప్పి వెయిట్ ఏమైనా తక్కువ ఉంటుందంటే ఏం లేదు. దీనికన్నా మనకి S25 మొబైల్ ఉంది కదా, అదే ఇంకా వెయిట్ తక్కువ ఉంటుంది. అది మనకి 162 గ్రామ్స్తో వస్తే ఇది మనకి 163 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో వెయిట్ అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదు. జస్ట్ స్లిమ్ మొబైల్ని మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. మరి స్లిమ్మెస్ట్ మొబైల్ కాబట్టి ఊరికినే బెండ్ అయిపోద్దా అంటే బెండ్ అవ్వదు. దానికోసం వీళ్ళు టైటానియం ఫ్రేమ్ని అయితే వాడారు. అయినప్పటికీ బాగా స్లిమ్ కాబట్టి పాకెట్లో పెట్టుకొని కూర్చున్న కొంచెం డేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి మిలిటరీ సర్టిఫికేషన్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. అలాగే స్లిమ్మెస్ట్ మొబైల్ అనగానే సో లోపల కాంపోనెంట్స్ అనేవి చాలా టైట్గా ఫిట్ చేసి వస్తాయన్నమాట. అంటే మొబైల్కి ఏమైనా రిపేర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే మీరు బయట సర్వీస్ సెంటర్లో తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవాలంటే అయ్యే పని కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఈ మొబైల్ని మనం శాంసంగ్ సర్వీస్ సెంటర్కే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ మొబైల్కి పెట్టిన ప్రైస్కి సో కొనేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు. సో అలాగే స్పేర్ పార్ట్స్ అంత తొందరగా అవైలబుల్ ఉండదు. ఇంత టైట్ ఫిట్టింగ్తో మనకి మొబైల్ కాంపోనెంట్స్ వస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటివి మనం సర్వీస్ సెంటర్లో మాత్రమే చేయించగలం. ఇంకా సర్వీస్ సెంటర్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెళ్ళిన తర్వాత వారంటీలో ఉంటే ఓకే, ఫిజికల్ డ్యామేజ్ జరిగిందంటే ఖచ్చితంగా వారంటీలో ఉన్నా సరే వారంటీ రాదు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారనేది మీ ఊహలకే వదిలేస్తున్నారు. వాళ్ళు ఛార్జ్ చేసే డబ్బులతో ఒక ప్రీమియం మొబైల్ వచ్చేస్తుంది వేరే బ్రాండ్ది. అంత ఛార్జ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇక మొబైల్ డిస్ప్లే సైజ్ కూడా మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వచ్చే మొబైల్ ఫోన్ సైజే ఈ మొబైల్ అయితే ఉంటుంది. డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన S25 సిరీస్ మొబైల్స్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, అవే ఉంటాయి. మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇక ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X ర్యామ్, అలాగే UFS 4.0 స్టోరేజ్ టైప్తో వస్తుంది. స్టార్టింగ్ మనకి 256 జీబీతో వస్తుంది కాబట్టి సో ఇక్కడ బాధ లేదనమాట. అంటే మనకి UFS 4.0నే చూడడానికి ఉంటుంది. ఇక రేర్ సైడ్ మనకి 2 కెమెరాలే ఉంటాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. టెలిఫోటో సెన్సార్ అయితే ఇవ్వలేదు. మేబీ 200 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి మనకి ఇన్ సెన్సార్ జూమ్ ఇస్తారు. అది కూడా మనకి మ్యాక్సిమం డిజిటల్ జూమ్లోనే 4x జూమ్ వరకు మనకి క్లారిటీని అయితే అందిస్తుంది. ఇక అక్కడ నుంచి మనం జూమ్ చేసినప్పటికీ క్లారిటీ అయితే ఉండదు. ఇక ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్తోనే వస్తుంది. ఇక బ్యాటరీ 3900 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఇదైతే చాలా తక్కువ. మామూలుగానే శాంసంగ్ మొబైల్స్ బ్యాటరీ చాలా తక్కువగా వస్తుంటాయి. ఎలాంటి సిచ్యువేషన్లో 3900 mAh బ్యాటరీ అంటే సో ఇది ఫుల్ డే రావడం చాలా అంటే చాలా కష్టం అనమాట. సో మనకి స్టాండ్ బై లాగా వాడుకుంటేనే మనకి ఫుల్ డే వచ్చే అవకాశం ఉంది. అలాగే 25 వాట్ ఛార్జింగ్తో ఇస్తున్నారు. దీన్ని ఫాస్ట్ ఛార్జర్ అంటానికి అయితే లేదు. అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ కూడా రాదు. ఛార్జర్ కోసం 2-3 వేల రూపాయలు ఎక్స్ట్రా అయితే మనం ఖర్చు పెట్టాల్సిందే. ఇక ఈ ఛార్జర్తో అంటే 25 వాట్తో వస్తుంది కాబట్టి 3900 mAh బ్యాటరీ మనం ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈజీగా 1 అవర్ 10 మినిట్స్ అయితే మీకు టైం అయితే తీసుకుంటుంది. వీళ్ళు చెప్పేదే 30 మినిట్స్లో 55% ఛార్జ్ అవుతుంది అంటున్నారు. సో అలా చూసినా మీకు 1 అవర్ పైనే మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. ఇక వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో దీంతో ఛార్జ్ చేసామంటే యుగాలు గడిచిపోతాయి. ఇక ఇవే మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇంతకు మించి మనం చెప్పుకోవడానికి ఇక ఏమి లేవన్నమాట. ఇక ఈ మొబైల్ మనకి 2 వేరియంట్లో వస్తుంది. 12GB 256GB వేరియంట్. ఇది మనకి 1,10,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, రూపాయి అయితే తగ్గించారు. ఇంకోటి 12GB 512GB వేరియంట్. దీని ప్రైస్ 1,22,000 రూపాయలు పెట్టారు. ఇక్కడ కూడా కంగారు పడకుండా రూపాయి అయితే తగ్గించారు. ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మీరు ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో సో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే నో కాస్ట్ ఈఎంఐ 9 months అయితే ఇస్తున్నారు. ఇది కాకుండా ఫ్రీ స్టోరేజ్ అప్గ్రేడ్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే 256GB మీరు కొంటారనుకోండి, దాని బదులు మీకు 512GB వేరియంట్ దొరుకుతుంది. అదే డిఫరెన్స్. అంటే ఇప్పుడు మీకు 512GB వేరియంట్ 1,10,000 రూపాయలకి అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంత పెట్టి మొబైల్ మనం కొనొచ్చా అంటే సో మొబైల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువైంది, టూ మచ్ అయిందని చెప్పొచ్చు. సో మీరు ఎప్పుడు అనవచ్చు మీరు ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఖర్చు పెడతారు, ఇంత స్లిమ్మెస్ట్ మొబైల్ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. స్లిమ్మెస్ట్ మొబైల్ ఫోన్ ఇప్పుడు ఏం కొత్త కాదు, ఇంతకుముందు కూడా గతంలో కొన్ని బ్రాండ్లు తెచ్చినాయి. రీసెంట్గానే మనకి టెక్నో కూడా స్పార్క్ స్లిమ్ అని చెప్పి ఒక మొబైల్ కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చింది 5.45mm, ఇంకా దీనికన్నా చాలా స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. కెమెరా కూడా మనకి చూడడానికి అక్కడ లైటింగ్ ఆ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో వాళ్ళైతే ఇంకా అది కాన్సెప్ట్గా తెచ్చారు కానీ ఇంకా మార్కెట్లో తేలేదు.
రాలేదు. మార్కెట్‌లో తీసుకురావడానికి యాపిల్ సిద్ధంగానే ఉంది. మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్‌లో వీళ్ళు ఎలాగో 17 సీరీస్ మొబైల్స్ లాంచ్ చేస్తారు. ఐఫోన్ 17 సీరీస్ మొబైల్స్. అందులో మనకి 17 ఎయిర్‌ని తీసుకొస్తారు. అయితే వీళ్ళే ఇంత ప్రైస్ పెడితే వాళ్ళు ఇంకెంత ప్రైస్ పెడతారో అర్థం చేసుకోండి. సో అక్కడ తలుచుకుంటే ఇక మనకి 2 కిడ్నీలు కాదు కదా! పక్కోడి కిడ్నీలు కూడా దుబ్బేసినా సరిపోదని చెప్పి అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మనం ఈ స్లిమ్మెస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, సో స్లిమ్మెస్ట్ అంటున్నారు బాగానే ఉంది. కాకపోతే కెమెరా బంప్‌తో కలుపుకొని చూస్తే మనకి 8.5 ఎంఎం దగ్గర దగ్గర ఈ మొబైల్ థిక్‌నెస్ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు స్లిమ్మెస్ట్ మొబైల్ తీసుకొచ్చి ఉపయోగం లేదు. ఇంకోటేంటంటే ఇంత ప్రైస్ పెట్టి మొబైల్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్ కేస్ అయితే వాడతాం. బ్యాక్ కేస్ వేసామంటే ఖచ్చితంగా 7 ఎంఎం నుంచి 8 ఎంఎం ఖచ్చితంగా మళ్ళీ థిక్‌నెస్ పెరిగిపోతుంది. సో అక్కడ కూడా స్లిమ్మెస్ట్ మొబైల్ తీసుకుంటున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎవరైతే ఈ మొబైల్ కొంటారో వీళ్ళు బ్యాక్ కేస్ వాడడానికైతే లేదు. ఒకవేళ బ్యాక్ కేస్ వాడేలకే ఇది ఇంకేది మొబైల్ ఎందుకు? మనకి రూ. 75,000కే S25 వస్తుంది కదా మొబైల్. అందులో ఇంకా టెలిఫోటో సెన్సార్ ఉంది. కొంచెం బ్యాటరీ కూడా పెద్దదుంది. అంటే మరీ పెద్దదేం లేదనుకోండి. 4000 ఎంహెచ్ బ్యాటరీ అందులో కూడా వాడింది. కాకపోతే కొంచెం భయం ఉండదు కదా! ఇంకోటి కంఫర్ట్ సైజ్ ఉంటుంది. అది 6.2 ఇంచెసే మనకి డిస్‌ప్లే సైజ్‌తో వస్తుంది. ఇంకా దీంతో కంపేర్ చేస్తే దాదాపు 35,000 నుంచి రూ. 40,000 ప్రైస్ తక్కువగానే వస్తుంది. ఇంకా ఆఫర్‌లో చూస్తే ఇంకా తక్కువకి ఇంకా ఆ మొబైల్ అయితే వస్తుంది. అలాంటప్పుడు ఇంత పెట్టి ఈ మొబైల్ ఎందుకు కొనాలి? ఇంత స్లిమ్‌గా ఉంది కాబట్టి గేమ్స్ ఆడడానికి కూడా అంత కంఫర్ట్ ఉండదు. ఆఫ్‌కోర్స్ ఈ మొబైల్ కొన్న వాళ్ళు గేమ్స్ ఆడతారని నేను అనుకోను. ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాటరీని గాని చూసుకుంటే ఎంత ప్రైస్ పెట్టి ఇది గేమ్స్ ఆడుకోవడానికైతే కాదు ఈ మొబైలు. మరి ఇంత ప్రైస్ పెడుతున్నప్పుడు టెలిఫోటో సెన్సార్ లేదంటే ఇది మరీ కామెడీగా ఉంటుంది. ఇక స్మాలెస్ట్ బ్యాటరీ కాబట్టి ఇక్కడ నేను స్మాలెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్‌గా వీళ్ళు కావాలనుకుంటే కార్బన్ సిలికాన్ లిథియం బ్యాటరీని అయితే వాడొచ్చు. ఆ బ్యాటరీ గనుక తీసుకొస్తే ఈజీగా 5000 లేదా 5500 ఎంహెచ్ బ్యాటరీని ఇందులో వీళ్ళు కూర్చోపెట్టగలిగేవాళ్ళు. కాకపోతే వీళ్ళు ఆ బ్యాటరీని అయితే వాడలేదనమాట. సో వెయిట్‌లో కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఇంకా అలాంటప్పుడు ఇంకా స్లిమ్మెస్ట్ మొబైల్ తెచ్చాం అనేది వీళ్ళేదో ఒక ట్యాగ్‌లాగా తగిలించుకోవడానికి తప్పితే కస్టమర్‌ని సాటిస్ఫై చేసే అంత గొప్పగా అయితే నాకు ఇందులో అయితే ఏమీ కనిపించలేదు. నన్నడిగితే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ అయితే ఉపయోగపడదు. ఇంత స్లిమ్మెస్ట్ మొబైలు. మరోటి గేమర్స్‌కి ఈ మొబైల్ అయితే పనికిరాదు. రోజంతా ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. సో మాకు ఫుల్ డే బ్యాటరీ కావాలి అంటే సో వాళ్ళకి కూడా ఈ మొబైల్ అయితే పనికిరాదు. సో ఎవరైతే డీసెంట్‌గా ఆఫీస్‌లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటూ ఇంట్లో కూర్చొని సో అక్కడే చార్జర్ కూడా ఉంటే సో వాళ్ళకి మొబైల్ ఓకే. ఎందుకంటే ఆఫీస్‌లో కాబట్టి అలా పెట్టుకొని ఉంచుకుంటారు. సో వాళ్ళు బ్యాక్ కేస్ కూడా వాడాల్సిన అవసరం లేదు. మరి స్లిమ్మెస్ట్ మొబైల్ కొంటున్నామంటే మరి బ్యాక్ కేస్ వాడితే ఇంకెందుకు ఆ స్లిమ్ కాస్త పోయిద్ది కదా! అందువల్ల బ్యాక్ కేస్ వాడే లెక్కైతే ఈ మొబైల్ కొనటం కూడా అనవసరం అనమాట. ఏదో మా దగ్గర కూడా స్లిమ్మెస్ట్ మొబైల్ ఉంది. సో కొంచెం షో ఆఫ్ చేయించుకోవడం కోసం జనాలకి లేదా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కో చూపించుకోవడం కోసం కొనాలనుకుంటే ఈ మొబైల్‌ని మనం రూ. 1,22,000 పెట్టి ఆఫ్‌కోర్స్ ప్రీ బుక్ చేసుకుంటే 1,10,000కి మీకు 512 జీబీ వేరియంట్ వస్తుంది కాబట్టి సో అలాంటి వాళ్ళు తీసుకోవాలి. కానీ విడిగా అయితే మాత్రం నన్నడిగితే ఏదో సామ్సంగ్ తీసుకొచ్చింది కాబట్టి రూ. 75,000 సెగ్మెంట్‌లో S25 ఉంది. దీన్ని రూ. 80,000 90,000 పెట్టి ఆఫర్‌లో అయన్నీ తీసేసి రూ. 80,000 అలా తీసుకొచ్చినా బాగుండేది. అది కూడా నేను బ్రాండ్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కాకపోతే వీళ్ళు ప్రైస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మన ఊహలకు అందనట్టుగా ప్రైస్‌ని అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంత ప్రైస్ అయితే మాత్రం వేస్ట్ అసలు చాలా అంటే చాలా దారుణం. సో ఇంకా మీకెలా అనిపించింది ఈ మొబైలు? సో ఆ ప్రైజు ఎక్కడైనా జస్టిఫై చేస్తాం గానీ లేకపోతే కనీసంలో కనీసం వాల్యూ చేసిద్ది అనిపించేలాగా ఉందా మీకు ఆ మొబైల్ ప్రైస్ అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.